నమస్తే అందరికి శనార్థులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నోలా ఇవాళ మనకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అంటే మనకు తెలంగాణ వచ్చినాక బానిస సంఖ్యల నుండి తెలంగాణ సమాజంకు విముక్తి పొంది మనందరం స్వేచ్ఛ వాయువులుగా పొందిన రోజు అందుకే ఇవాళ మీకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక మనం ముచ్చట్లేందో చూద్దాం పారి తెలంగాణలో జోర్దార్గా విమోచన పండుగ వేడుకలు మస్తు ఖుషి గులాబీ పువ్వు లీడర్లు తెలంగాణ పండుగకు పాటలు పాడిన సూరిగాడు ఆయా మాట్లాడింది ఇంగ్లీష్ పబ్లిక్ అంటున్నారు నైస్ నైస్ రైలు బండి దగ్గర దొరికిండు దొంగోడు 10 కిలోమీటర్ల వరకు వదిలిపెట్టలేడా పట్టుకున్నాడు విమోచన పండుగ వేడుకలు చేయాలని చెప్పిండు మోదీ సారు తర్వాత ఒప్పుకున్నాడట మన కేసీఆర్ సారు సర్దార్ పటేల్ సార్కు అమిత్ షా నివాళుడు మస్తు మంది ఇడిసిల్లంట ప్రాణాలు తెలంగాణ సమైక్య దినోత్సవం కొత్త పాట పాడిందంట మన మధుప్రియ ఇగియాల మన తెలంగాణ పండుగ ముచ్చట్లు ఏంది అట్లనే పబ్లిక్ ది పండుగను ఏ తీరుగా జరుపుకుంటారు ఇక ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లు ఓ పారి ఆర్చుకుందాం పారి కొమరం భీం ఆదివాసీ భవన్ సంత్ సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం చేసుకొని నా చేతుల మీదుగానే ప్రారంభం చేయించుకున్నందుకు యావత్ సమస్త గిరిజన జాతికి నేను అభినందనలు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. అక్కడ జరిగిన చిన్న సభలో 2 హాళ్ళల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సభలో చాలామంది గిరిజన ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు చాలామంది ఉన్నారు. గిరిజన బిడ్డల సమస్యల గురించి మిత్రులు రేగా కాంతారావు గారు, మంత్రి సత్యవతి గారు తమ ప్రసంగాల్లో చెప్పారు. అవన్నీ పరిష్కరించబడడానికి, అవసరమైన సందర్భంలో పోరాటం చేయడానికి, నిజమైన స్ఫూర్తితో గిరిజన బిడ్డల సమస్యలు తీర్చడానికి ఈ ఆదివాసీ బంజారా భవన్లు వేదికలు కావాలని, అక్కడ అటువంటి మేధో మదనం జరగాలని, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను హృదయపూర్వకంగా గిరిజన మేధావి వర్గాన్ని, ఆదివాసీ మేధావి వర్గాన్ని నేను కోరుతూ ఉన్నాను. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను పొద్దున్నే మనవి చేయడం జరిగింది. వేదిక పైన ఉన్న మరి మా తమ్ముడిని ఇయ్యాల జరుపుకునే పండుగ ముచ్చట్లు ఏమన్నా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తుండు? ఓ తమ్మి, ఏడున్నావు తమ్మి? బర్దేపా పోరగన్లు డాన్స్ చేస్తురు, మస్తు ఎంజాయ్ చేస్తురులే.
ఒక పొలగాడైతే మా సూరిగాడే, మరి ఇంకో పొలగాడే వాళ్ళబ్బా మాకు పక్క పొంటి ఉండే అఖిలన్ననే. మరి గీయన్న ఎందుకు డ్యాన్స్ చేస్తున్నట్టు, గీడెందుకున్నట్టు? ఈ పోరడు వార్తలు పట్టుకరారా అంటే గాడ డ్యాన్స్ చేస్తుండేంది. చేయని ఎంతసేపు చేస్తాడో నేను చూస్తా. పండెను కబండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండోతో కొడుకా నైజాము సర్కారోడా బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండోతో కొడుకా నైజాము సర్కారోడా ఏ బండోతో కొడుకా నైజాము సర్కారోడా బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండోతో కొడుకా నైజాము సర్కారోడా. అన్నా తమ్మి అన్నా, మన పల్లె గోసలు చెప్పుకుంటూ ఓ మంచి పాట పాడరాదే. పల్లె గోసలా తమ్మి, పల్లె గోసలంగానే నాకు ఒక పాట యాదకొచ్చింది తమ్మి. ఇక ఆ పాట ఏందో ఇడతా ఒక్కసారి ఇంతమ్మి పాడనా. ఇక అఖిలన్న అడిగినావు, ఇక పాట చూడు జోర్దార్ ఉంటది. పల్లె పల్లెనా పల్లె పల్లెనా తమ్ముడు మధ్యలో కోరస్ పలకరాదే. పలుకుతున్నా. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే తెలంగాణలోనా మన పంట సేనులోనా పాత గోడలు పందిరి గుంగలు చిన్నబోయేనాయే ఇల్లు దుమ్మురేగినాయే. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే తెలంగాణలోనా మన పంట సేనులోనా పాత గోడలు పందిరి గుంగలు చిన్నబోయినాయి ఇల్లు దుమ్మురేగినాయి. అబ్బా అడిగినావు కానీ మంచిగా అడిగినావు తమ్మి. మన పుట్టినూరు గురించి మన పల్లెటూర్ల గురించి మస్తు అడిగినావు. పల్లె గురించి బాగా వాడినవే. అట్లే మన ప్రకృతి గురించి కూడా వాడరాదే. ప్రకృతి గురించా తమ్మి? అయితే మన సాయుధ తెలంగాణ పోరాటం కోసం మన ప్రకృతి కూడా ఏమన్నది ఒక 2 మాటలు చెప్తే ఇను తమ్మి. చెప్పనా. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడమన్నది జై తెలంగాణ అన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడమన్నది జై తెలంగాణ అన్నది. అలిసిపోయిన లేడీ కూన ఏమన్నది? అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగచ్చే గడతానన్నది. అలల్ల కోయిలమ్మ పాట పాడమన్నది జై తెలంగాణ అన్నది. అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగచ్చే గడతానన్నది. అబ్బా ఇవాళ తెలంగాణ పండుగ మొత్తం మా తమ్ముని ముఖంలో అన్న ముఖంలోనే కనబడుతున్నట్టుంది కదా. ఇక ఎంత సంబరపడుతున్నావు పడని, ఇక మనం కూడా చూద్దాం. అన్నా తమ్మి ప్రకృతి గురించి కూడా బాగా చెప్పినవే తమ్మి. ఇక మన తెలంగాణ పోరాటంలో తమ్మి పోరాడి పానాలు తీసుకున్న అమర వీరుల గురించి, అమర వీరుల ఆకలి గోస గురించి నీ పాట రూపంలో చెప్పరాదే. తప్పకుండా చెప్తా తమ్మి. మన తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు అయినారు. చాలామంది వాళ్ళ కుటుంబాలను వదిలేసి రోడ్లపైనకి వచ్చి నిరసనలు చేశారు. చాలామంది కష్టపడ్డారు, చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళ ఆకలి కోసలు ఇందాం మనం ఒక్కసారి ఇందాం తమ్మికి ఈ పాటల. చెప్పనా. అమ్మ తెలంగాణమా అమ్మ తెలంగాణమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమానిదమ్మా చల్ అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమానిదమ్మా అమ్మ నీకు వందనాలమ్మా
అమ్మ కమ్మని ప్రేమ నీదమ్మ మట్టిలో ఎండు చిప్పవో మట్టిలో ఎండు చిప్పవో కాయిదోలా గాండ్ర గుడ్డలివో అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇట్లా తమ్మి. అరే తమ్మి నువ్వు పాటలు మంచిగా పాడుతున్నావేం బ్రో, అన్న కోరస్ కూడా మస్తు ఇస్తున్నావులే అన్న. తమ్మి మన తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు కాలంతో కూడా పాటలు పాడేదంట. ఆ పాట ఏమన్నా గుర్తుంటే పాడరాదే? మంచి పాట గుర్తుకొచ్చింది తమ్మి. ఇక నీకోసం తప్పకుండా పడతా ఆ పాట. మన పెద్ద మనిషి పెద్దన్న పాటకు పేరు పెట్టిన అన్న, ఆ అన్న పాట పాడిండు. ఇక అది యావత్ తెలంగాణ మొత్తం ఆటాడిచ్చింది ఆ పాట. ఆ పాట మనం ఇప్పుడు పాడదాం. అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా. తమ్మి అర్థమైందా? పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న గానమా ఓ పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా. తమ్మి అన్న అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే భగవంతుడు ఎవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీపడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచేవాడే కదులుతాడు. ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం. ఆహా పొడుస్తున్న బలే 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 హా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఇట్లా తమ్మి మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇలా ప్రతి వాడిని ఎవరైతే మన తెలంగాణ కోసం పోరాడారో, ఎవరైతే నైజాం దొరల్ని మనల్ని వద్దన్నారో వాళ్ళ కోసం మన చాలా మంది అమరులయ్యారు. కాండ గొడ్డలితో ఎగిరి ఎగిరి నరికారు మన నైజాం దొరలని. అప్పుడు మనకు తెలంగాణ వచ్చింది. ఇక తెలంగాణ వచ్చిన కాంచెలు ఈ తెలంగాణ ప్రజలు ఇక సంబరాలు కాదు, గా సంబరాలు ఏందో నేను చెప్తా. ఈను గిది కదా మనకి ఇలా కావాల్సిన పాట అంటే. తమ్మి అన్నా సుట్టు 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 సుక్కలం చూడు, సుక్కల మధ్యలో వీరులను చూడు, వీరులు చల్లిన కాంతులను చూడు, హద్దు మరాత్రి పొద్దున చూడు, అమరుల యాదులు తలిసెను నేడు, 60 ఏళ్ళ కాంక్షను చూడు చూడు, తను వేమండే మండెను నాడు, తెలంగాణ విముక్తి నేడు, త్యాగాల వీరుల రాగాలు చూడు, కొట్లాట నేలను చూడు, బంగారు భూమి అమార నేడు. బోల్ స్వాతంత్రమే తెలంగాణకు, సకల జనుల సంపదమే తెలంగాణలో, 10 జిల్లాలుగా సాధించిన మన రాష్ట్రంలో 31 జిల్లాలుగా అవతరించరు. అబ్బ తమ్మి నీ దగ్గర కూడా కాస్తో కూస్తో కళాపోచన అవుతుంది. ఇక అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందట, ఇక ఆ ముచ్చట్లు కూడా రేపు పరుచుకొని రాపో. ఇక ఇవాళ రేపు ఎక్కడ చూడు ఈ ఇంగ్లీష్ అనే భాష ఇప్పుడు మస్తుగా నడుస్తుంది. మరి 1వ తరగతి నుండి షురూ చేస్తే 10వ తరగతి వరకు ఎవ్వరిని ఇంగ్లీష్ మాట్లాడమన్నా మస్తు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు అంతో ఇంతో బల్లెకి పోయి నేర్చుకుంటారు కాబట్టి. కానీ ఈ అమ్మని చూడురి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతుందో. Good morning all of you. My name is Chinni. I am working as Aya in Ravkumpadu High School. I am very happy to working in this school. I am very motivated by right student to speaking English. Thank you all of you. ఇక ఈ ముచ్చటకు వస్తే ఈ అమ్మనాట సర్కారు వల్ల ఆయన లెక్క కొలువు చేస్తుందట. ఇక ఇట్లా కొలువు చేసుకుంటే ఆడున్న పోరాగాలతో ఆయన కొద్దిగా అట్లనే ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నదట. ఇక ఒకసారి ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడేసరికి అక్కడ ఉన్న పోరాగాలు వాళ్ళు వీళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఇప్పుడు ఈ అమ్మ మాట్లాడిన వీడియో మస్తు చక్కర పడుతుంది మన సోషల్ మీడియాలో. ఇక ఇవాళ రేపు మన తెలంగాణలో ఎక్కడ చూడు గి దొంగతనాలు జరుగుడు మస్తు చూస్తున్నాం. మళ్ళీ గిల్లా కొత్త ముచ్చట ఏమున్నదని సోచాయించకుర్రి. అయితే ఇంట్లో అస్సలు గమ్మత్తు ముచ్చట ఏంటి అంటే పుసుక్కున దొంగ దొరికిండు అనుకో ఏం చేస్తాములా ఓ 2-3 దెబ్బలు కొడతాం, లేకపోతే పోలీసులకు పట్టిస్తాం. కానీ గిడ గి దొంగను ఏం చేసిర్రో మీరే చూడుర్రి.
ఇక ఇవాళ రేపు మనం మస్తు దొంగతనం చూస్తున్నాం ఈ సమాజంలో. కానీ గీడ జరిగిన దొంగతనం చూడు ఎంత గమ్మత్తుకుందో. అయితే మనం ఎప్పుడైనా బస్సులలో అట్లనే రైల్లో పోతా ఉంటే జర ఇంత మనం ఫోన్ మాట్లాడుకుంటారని కిటికీ దగ్గర ఫోన్ చేతిలో పట్టుకుంటే పాపం ఇక ఎమ్మటి అక్కడ దొంగతనం చేసే మనిషి ఇక మస్తు హుషారయ్యి ఆ ఫోన్లో ఎట్లనైనా కొట్టేయాలని ఇక చిన్న బండి కదిలినాక చూసి ఎమ్మటే ఉరికొచ్చిండు. ఇక ఇదంతా మనకు తెలిసిన ముచ్చటేం కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను పరిచయం కాకూడదు. అయితే అసలు గమ్మతు ముచ్చటేంది అనేది ఇక ఇప్పుడు చెప్తూనూరి. అయితే అట్లా రైలు బండి సురు అయిందో లేదో అక్కడ ఉన్న దొంగ మెరుపు తీగలకు వచ్చి ఫోన్ పట్టుకునే మోపుల ఆ బండిలో కూర్చున్నాయన జర తెలియక ఉపాయం చేసి ఎమ్మటే కిటికీల నుండి దొంగ చేతులు పట్టుకున్నాడు. ఇక అట్లా చేతులు పట్టుకొని 10 కిలోమీటర్లు రైలు ఎమ్మడితోటే ఉరికిచ్చుడు. దెబ్బకు దొంగకు పానం పోయినంత పని అయింది. ఇక మళ్ళీ జిందగీలో ఎప్పుడు దొంగతనం చేయనని అనుకున్నాడో ఏమో. ఇక ఈ ముచ్చట మన బీహార్ దగ్గర బేగుసార్ దగ్గర జరిగింది. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక మరే ఇవాళ మన తెలంగాణలో జరిగే పండుగ గురించి కమలం పువ్వు గుర్తు పెద్దసార్లు ఏమంటున్నారు ఆ ముచ్చట కూడా ఓ పారి అరుచుకుందాం పారి. ఇవాళ మన తెలంగాణ జరిగే పండుగ గురించి కమలం పువ్వు గుర్తు పెద్దసారు కేంద్ర మంత్రి అమిత్ షా సారు మునుపట నిజాం పాలనకు వ్యతిరేకంగా చాలా మంది పోరాడి వాళ్ళ పాలనను నిడిచిల్లు. అట్లనే చాలా మంది ఆడపిల్లలు కూడా లెక్కలేని అగాడాలు కూడా అయినాయి. అందుకే వాళ్ళ గుర్తుగా విమోచన దినోత్సవ పండుగ జరుపుకోవాలని చాలా పార్టీలు భయపడ్డారు. ఇక ఇట్లా కాదని చెప్పేసి మన దేశ ప్రధాని మోడీసారి ఇట్లా పండుగ చేసుకోవాలని చెప్పిండు. ఇక మన పెద్దసారికి ఇట్లా అనగానే మన బండి సంజయ్ సార్ కూడా ఇక తెలంగాణ విమోచన పండుగ చేయడానికి మా బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఏళ్ళ నుంచో పోరాటం చేస్తుంది అని అట్లనే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పగానే కేసీఆర్ సార్ కూడా ఒప్పుకున్నాడని ఇలా నాంపల్లి పార్టీ కార్యాలయంలో చెప్పిండు. దినోత్సవాన్ని జరిపిన సందర్భంలో గత 8 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాల క్రితం కూడా సమైక్య పాలనలో కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి, తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న విషయం తెలుసు. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే బీజేపీ అని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చేసింది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకోలే. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవాలని చెప్పి మన కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు లేదు 80% తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందే, చరిత్రను తెరమరు చేసే ప్రసక్తి లేదు, మనం అధికారికంగా జరుపుతాం. కేంద్ర బలగాల పరేడ్ మధ్య ఇదే పరేడ్ సంస్థలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క శాఖ ఆధ్వర్యంలో 80% మనం కార్యక్రమం నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకుండా మనం నిర్వహిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడం. ఇవాళ మన తెలంగాణ విమోచన వేడుకలు చేయడానికి కమలం పువ్వు పెద్దసార్లు కేంద్ర హోంమంత్రి మన అమిత్ షా సార్ కూడా వస్తున్నాడు. ఇక మన సార్ వచ్చినాక సార్ ఏం మాట్లాడతాడు, అట్లనే అక్కడ ఎసొంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి గవన్నీ ముచ్చట్లు ఓ పారి అరుచుకుందాం పారి. परेड कमांडर द्वारा मुख्य अतिथि महोदय से मार्च पास्ट की अनुमति ली गई। परेड कमांडर की जोशपूर्ण पश्चात से उठी गूंज मानो हम सभी से ये कहती है कि हास्य रुदन में तूफानों में अमर संख्य बलिदानों में उन्नत मस्तक चौड़ा सीना पीड़ाओं में पलना होगा, कदम मिलाकर चलना होगा। परेड कमांडर अपने निर्धारित स्थान की ओर अग्रसर। परेड कमांडर एवं परेड द्वितीय कमान अधिकारी परेड के शीर्ष की ओर बढ़ते हुए आपके निरंतर बढ़ते हुए कदम यहां उपस्थित हर रणवीर के मन में यही भाव पैदा कर रहे हैं कि दो आदेश फूक दू श्रृंगी उठे प्रभाती राग महान, तीनों काल ध्वनित हो स्वर में जागे सुप्त भुवन के प्राण। गत विभूति भावी की आशा ले युग धर्म पुकार उठे, सिन्हों की गन अंध गुहा में
जागृति की उनकार उठे। सालों के बाद यह क्षेत्र में एक मांग थी कि हैदराबाद मुक्ति दिन को सरकार की अनुमोदना के साथ मनाया जाए, मगर दुर्भाग्य की बात है 75 साल चले गए। जिन्होंने यहां पर शासन किया उन्होंने वोट बैंक की राजनीति के कारण हैदराबाद मुक्ति दिन मनाने का साहस नहीं किया। वादे तो अनेक लोगों ने किए, चुनावों में वादे किए, आंदोलनों में वादे किए, मगर सत्ता पर आते ही रजाकारों की भय से पलट गए। आज मैं भारत सरकार के प्रधानमंत्री नरेंद्र मोदी जी को लाख लाख बधाई देना चाहता हूं, जिन्होंने निर्णय किया कि हैदराबाद मुक्ति दिन को मनाया जाएगा। और मुझे आश्चर्य भी नहीं है, आनंद है इस बात का कि जैसे ही मोदी जी ने घोषणा की अब सब लोग हैदराबाद मुक्ति दिन मनाते तो है, मगर नाम हैदराबाद मुक्ति दिन नहीं देते हैं। अभी भी जहन में डर है। मैं कहना चाहता हूं उन लोगों को, अपने दिल से वो डर उखाड़ कर फेंक दो। अब रजाकार इस देश का निर्णय नहीं कर सकते। इस देश को आजादी मिले 75 साल हो गए। मित्रों, आज मैं फिर से एक बार मोदी जी को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि कर्नाटक, महाराष्ट्र और मेरे प्रिय तेलंगाना के सभी जनता की मन की भावना को समझते हुए इन्होंने ये हैदराबाद मुक्ति दिन मनाने का निर्णय किया। मित्रों, आज हैदराबाद मुक्ति दिन मनाने का उद्देश्य बड़ा स्पष्ट है। इस मुक्ति आंदोलन की कहानी को नई पीढ़ी तक पहुंचाना है। मुक्ति संग्राम के नामी अनामी अनेक योद्धाओं को, शहीदों को ఇక మన జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఓ పాటనైతే రిలీజ్ చేసిరట్టులా. ఇక ఆ పాట ఎవరు వాడిరు అనుకుంటారా? ఇక మధుప్రియ ఉన్నదే ఆ పిల్లనే వాడిందట. ఇక ఎట్లా వాడిందో చూడురి. జనకు జనం ఇది తెలంగాణ విమోచనం, జన గరిజనకు రణం ఇది రజాకార్ల పతనం. నిజామోని చిక్కుల్లో బిక్కు బిక్కు అంటూ జనం దిక్కులు బిక్క జిల్లాలో ఎక్కి ఎక్కి కుములుకుంట ప్రాణాలను ఎక్కు పెట్టి పోరాడిన అమరుల త్యాగాల పదం. అదే ఎవరిని విర్రా బిడ్డ ఇది నీ దారా అడ్డ అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం 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 నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు పంచి సాధించిన సమయం సమయం సమయం. ఏ ఎవరిని విర్రా బిడ్డ ఇది నీ దారా అడ్డ అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు పంచి సాధించిన సమయం. జన గరిజనకు జనం ఇది తెలంగాణ విమోచనం, జన గరిజనకు రణం ఇది రజాకార్ల పతనం. ఆ నిజామోడు గడియ ఒక్క గండమయిండు, మానాలను దోసుకున్నాడు. ఆ నిజామోడు మానెత్తురు వీల్చుకున్నాడు. భూములు చాకలు గుంచి ముక్తికి లేకుండా చేసి మరలబడితే మన సావులు మానికంగా చూసింటూ 4500 మంది ఉసురు పోసుకున్నాడు. ఎవరిని విరా నువ్వు నీకెందుకింత కొవ్వు అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని
అని నిజామోని మెడలు వంచి సాధించిన సమయం. ఇక ఇలా మన తెలంగాణ పండుగ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. మా తమ్ముడు కూడా ఇలా మస్తు ఎంజాయ్ చేసిండు కదా. ఇక వాడిని కూడా ఇలా మెచ్చుకోవాల్సిందే బాగానే. చూసిరు కదా ఇవాళ ముచ్చట్లయితే. రేపు మరిన్ని ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.